చేశామని, అదేవిధంగా స్టేజ్ 1 స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూపించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర, మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే అధ్యక్ష, ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రం చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష, 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది? మొత్తం 9.5 లక్షల ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే 2008-9 నాటికి 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష, మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 98,000 ఎకరాలు మాత్రమే. 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974. 30 ఏళ్ల తర్వాత ఎడమకాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. నంబర్ 2. నంబర్ 3 కల్వకుర్తి. కల్వకుర్తి అయితే అది ఒక పెద్ద చరిత్ర. ఒకరు మొక్కలు నాటుడు, ఒకరు పలకలేసుడు, శిలాపలకాలు ఒకరు, మొక్కలు నాటుడు ఒకరు. 1984లో మొదటి శిలాపలక వేస్తే 1984 నుంచి 2014 వరకు 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 13,000 ఎకరాలు మాత్రమే. 30 ఏళ్లు కట్టిండ్రు కల్వకుర్తి ప్రాజెక్టు, ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం. ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా దేవాదుల, తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల. 2001లో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు 2014 వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 45,000 ఎకరాలు మాత్రమే. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎస్ఆర్ఎస్పిలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి 45 ఏళ్లు, నాగార్జున సాగర్లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి 30 ఏళ్లు, కల్వకుర్తిలో 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, దేవాదులలో 14 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర. కానీ మీరు ఇవాళ తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటా. కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్. నేను ఒకరోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్కు అవకాశం ఇవ్వండి, తప్పకుండా కాగ్ రిపోర్ట్స్ మీద కూడా మాట్లాడదాం. నేను ఎక్కువ డీటెయిల్స్ పోను, షార్ట్గా చెప్తాను. ఎందుకంటే బట్టన్న మాట్లాడిండు, ఉత్తమన్న కూడా తన ప్రజెంటేషన్లో పెట్టిండు కనుక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాగ్. బట్ డీటెయిల్ డిస్కషన్ ఒక రోజు పెడితే ఆనాటి జలయజ్ఞం మీద ఏం చెప్పింది కాగ్ది ఏందనేది మొత్తం కూడా మాట్లాడదాం అధ్యక్ష. ఇవాళటి కాగ్ రిపోర్ట్ మీద కూడా మాట్లాడదాం అధ్యక్ష. నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒక 3-4 ఉదంతాలు చదివి వినిపిస్తా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా
ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే, అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్డ్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగు చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మంత్రి గారు చాలా విషయాలు కాగ్ ఇచ్చిన నివేదికల మీద కానీ ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా, లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది, నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని, ఇతరులు ఎవరో చెప్పిందో మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తేదలుచుకుని ఇందులో కొన్ని అంశాలను మాత్రము నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను కొంతమేరకు. ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ, ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. ఇది 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుల మీద తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి అవసరమైన రీడిజైనింగ్కు ఇక్కడ పునాది పడ్డది అధ్యక్ష. ఈ పునాది పడ్డ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం గోదావరి జలాలకు సంబంధించిన హిస్టరీని మొత్తం ఇందులో పొందుపరిచింది అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు ఏరియల్ సర్వే, ఫిజికల్ సర్వే, టోపోషీట్స్ సర్వే చేసి మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. అందులో పేజ్ నెంబర్ 5లో ఆల్టర్నేట్ లొకేషన్స్ ఫర్ బ్యారేజ్,
The members of Retired Engineers Forum have conducted the aerial survey on 24/3/2015 to examine the feasibility of proposed site and feasibility of alternative sites on Pranayita River, etc. After detailed topo sheet study and as per site plans, the following alternative are proposed. అంటే మేము అన్ని రకాలుగా టోపో షీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి. అంతకంటే ముందు అధ్యక్ష పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రి గారు ఆరోపణలు చేస్తుండ్రో, వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి, నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మోహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతోని ఉన్నారో లేదో నాకు తెలీదు. వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర కళ్ళగట్టినట్టు. పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివినిపించదలుచుకున్నా అధ్యక్ష. Both Andhra Pradesh and Maharashtra government entered into an agreement in year 2012 for constituting interstate board and standing committee and coordination committee. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012లో ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ Telangana and Maharashtra, in continuation of that report, these engineers are made out certain points, saying that during the recent meeting with the Honorable Chief Ministers of Telangana and Maharashtra, it was suggested to reduce the submergence area to the extent possible. At its present FRL, the submergence area is 1850 acres patta land in Maharashtra, but no village is getting submerged. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టా ల్యాండ్ ఎంత అంటే 1850 ఎకరాలు మాత్రమే. ఇది మేము అనడం లేదు అధ్యక్ష, వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ళ
scheme from the present 152 meters to 151 meters, which would keep the scheme sanction